హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. ఈరోజు మనతో పాటు ఆయుర్వేదం ప్రముఖ డాక్టర్ రంగనాథ్ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. ఈ రోజుల్లో ఆయుర్వేదం అనంగానే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒపీనియన్ ఉంది. సో, అసలకి ఆయుర్వేదం అంటే ఏంటి? దానిలో డిసీజెస్ ఎంతవరకు తగ్గుతాయనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సో, ఫస్ట్ అసలకి ఆయుర్వేదం అనంగానే మాకు గుర్తొచ్చేది కేరళ. సో, అసలకి కేరళ అంటే ఆయుర్వేదమా? లేదా జనరల్‌గా నేమ్ ఎందుకొచ్చిందంటారు సార్ అసలు? యాక్చువల్‌గా ఆయుర్వేదం అనేది కేరళకి సంబంధం అని కాదు. అక్కడ బాగా ప్రమోట్ చేయటం వల్ల ఆ పేరు కేరళీ ఆయుర్వేదం అని వచ్చింది. హ్మ్. కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మనకు వాటిని కొంత మోడలైజ్ చేసి వాడు కేరళీ పంచకర్మ అని పెట్టడం వల్ల కొంచెం కేరళ ఫేమస్ అయింది. ఆ స్టేట్ వాళ్ళు దాన్ని బాగా ముందుకు తీసుకొచ్చారు. ఆయుర్వేదం అమెరికాలో చేసినా, మన ఆంధ్రాలో చేసినా, అనకాపల్లిలో చేసినా, కేరళలో చేసినా, ఎక్కడ చేసినా ఒకటే. దానికి కేరళకి ఏం ప్రత్యేకత ఏమి ఉండదు. బట్ అక్కడ ఉన్న ట్రీట్మెంట్స్ కొంత మోడిఫై చేశారు. బాగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు కాబట్టి క్యాచీగా ఉండటం. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్తే పోచంపల్లి చీరలని అలా ఏ ఏ ఎవరి చీరలు అమ్మినా అట్లా పెట్టుకుంటారు కొంతమంది. బందరు మిఠాయి అని. యెస్. సో అట్లా అలా తప్ప కేరళ స్పెసిఫికేషన్ ఏమి ఉండదు. అక్కడ ట్రీట్మెంట్స్ బాగా జరుగుతాయి. హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి దానివల్ల. ఆంధ్రాలో కూడా అదే సేమ్ ఆయుర్వేదం. ఆంధ్రాలోన సేమ్ పంచకర్మ. ఓకే. సో, జనరల్‌గా అసలు పంచకర్మ అంటే ఏంటి? దీనివల్ల ఎలాంటి డిసీజెస్ ఎంత పర్సెంటేజ్ వరకు తగ్గుతాయి సార్? పంచకర్మ అంటే 5 థెరపీస్ అని అర్థం. హ్మ్. వమనం, విరేచనం, వస్తి, నస్యం, రక్తమోక్షణం. అంటే మన ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫాలు ఉంటే మీరు వినే ఉంటారు. హ్మ్. వాత ప్రిడామినెంట్ డిసీజ్‌లో మనం వస్తి అని చేస్తాము. కఫ ప్రిడామినెంట్ డిసీజుల్లో వమనం చేస్తాము. పిత్తామినెంట్ డిసీజెస్‌లో మనం విరేచనం చేస్తాం. అలాగే మనకు నస్యం అంటే అబోవ్ ద నెక్ ఉన్న వాటిల్లో. రక్తమోక్షణం అంటే బ్లడ్ డిసార్డర్స్‌లో లీచ్ థెరపీ అవన్నీ వినే ఉంటారు. ఇవి పంచకర్మలు. యాక్చువల్లీ ఆయుర్వేదంలో చెప్పేదేంటంటే మనం మందులతో కొంతవరకు తగ్గే జబ్బులు శమన చికిత్స అంటాం. అంటే మనం మెడిసిన్స్ రూపంలో ఇచ్చేది. శోధన రూపంలో ఇచ్చేది పంచకర్మ. వీటి వల్ల ఒకసారి ట్రీట్మెంట్ చేస్తే మాటిమాటికి జబ్బులు రాకుండా ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం. సో, దాన్ని మనం పంచకర్మని కరెక్ట్ టైంలో కరెక్ట్‌గా చేయించుకుంటే చాలా వరకు డిసీజ్ రిపీట్ కాకుండా ఉంటుంది. సో, అసలు జనరల్‌గా ఈ ఆయుర్వేదంలో సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంటుంది సార్? కరెక్ట్ డిసీజెస్‌లో క్రానిక్ కేసెస్‌లో సక్సెస్ రేట్ అంటే ఏ విధంగా మనం సక్సెస్ అని చెప్పగలం? అనేది ఇప్పుడు సర్జరీ అయితే పైల్స్ ఫిస్టులాలు ఉన్నాయి. మేము క్షార సూత్ర చేస్తాం. హ్మ్. 100కి 100% సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే. 100% సక్సెస్ రేట్. సోరియాసిస్ ఉంటుంది. ఎప్పుడు సక్సెస్ ఉంటుంది. కానీ మళ్ళా పేషెంట్ వాళ్ళు డైట్ సరిగ్గా ఫాలో అవ్వకపోయినా, లేకపోతే వాళ్ళకి డిసీజ్ ప్రివెలింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువైనా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనా, మళ్ళా సోరియాసిస్ వస్తే దాన్ని సక్సెస్ అంటామా? ఫెయిల్యూర్ అంటామా? దాని సక్సెస్ రేట్ డిపెండ్స్ అపాన్ లాట్ ఆఫ్ కండిషన్స్. ఆయుర్వేదం ఎప్పుడు సక్సెస్ రేట్ హైగానే ఉంటుంది. బట్ మనలో వచ్చే కేసెస్, దాని సివియారిటీ, దాని ఏజ్ ఫ్యాక్టరు, వాళ్ళు ఫాలో అయ్యే దాన్ని బట్టి సక్సెస్ రేట్ డేస్ అండ్ డిసీజ్‌గా అవుతుంది. మనకు 100 మంది వచ్చారనుకోండి. 10 మందికి తగ్గినా వాళ్ళు 10 మందికి చెప్తారు. 10 మందే వస్తే మనకు 8 మంది తగ్గినా, ఆ 8 మంది ఎంతమందికి చెప్పగలరు? నంబర్ ఆఫ్ పేషెంట్స్, అప్రోచబిలిటీ, సక్సెస్ రేట్ అనేది దాన్ని బట్టి ఉంటుంది. సో, ఇప్పుడు అన్నీ పెయిడ్ ప్రమోషన్స్ అయిపోవటం వల్ల తగ్గినా, తగ్గకపోయినా ప్రతి వాళ్ళు ఒక టెస్టిమోనియల్ అని. నిజంగా నాకు తెలుసు అంటే ఎవరిని కించపరచడానికి నేను చెప్పట్లేదు. తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సోరియాసిస్ లాంటి జబ్బే లేకపోతే ఇంకో జబ్బే ఉన్నా తగ్గిన వాడు వచ్చి మాక్సిమం చెప్పడానికి ఇష్టపడరు. నేను నా పేషెంట్స్ చాలా మందికి ఇష్టపడలేదు. అది ఓకే. సక్సెస్ రేట్ అలా అలా వేరీ అవుతూ ఉంటాయి. ఓకే. సార్, స్ట్రెస్ లెవెల్స్ వలన కూడా మనకి జబ్బు మళ్ళీ రిపీట్ అయ్యేది ఉంటుందా సార్? స్ట్రెస్సే మెయిన్. చాలా వరకు జబ్బులకి స్ట్రెస్సే కారణం. పాతకాలంలో మనుషులు ఆరోగ్యంగా ఉన్నారు. ఆరోగ్యంగా ఉంటే స్ట్రెస్ ఎక్కడుంది? హ్మ్. చాలామంది పల్లెటూరులో పుట్టినోళ్ళు హైదరాబాద్ కూడా చూసుంటారు నాకు తెలిసి. వాళ్ళు అలాగే చనిపోయారు. పక్కన ఊర్లో కూడా వెళ్ళి ఉండకపోవచ్చు. కానీ ఆళ్ళు ఏ రోజు దాన్ని ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు. బట్ మనం హైదరాబాద్ వెళ్తే మనం అమెరికా ఎందుకు వెళ్ళలేదు? మనం చిన్న కారు కొనుక్కుంటే పెద్దగా ఎందుకు కారు కొనుక్కోలేదు? అనే లెవెల్‌లో మనకు స్ట్రెస్ లెవెల్స్ చిన్నప్పుడే పోటీతత్వం విపరీతం. చదువుకోకపోతే ఎలాగ స్కూల్‌కెళ్ళకపోతే ఏంటనే పరిస్థితి నుంచి మనం పుట్టంగానే మూడో తరగతిలోనే మనం రెసిడెన్షియల్ స్కూల్స్‌కి పంపించే ఇది ఉంటాం. నీ పిల్లల్ని ఎక్కడికన్నా బయటకి పంపిస్తా అంటే వద్దులేమ్మా వేరే ఊర్లో మా అమ్మాయిని పెళ్లి చేయం. లేకపోతే వేరే ఊరికి పంపించు అనే దగ్గర నుంచి పుట్టుకతోనే మనం వేరే స్కూల్స్‌కి పంపించడం. స్ట్రెస్ లెవెల్స్ అక్కడి నుంచి అంటే కాంపిటీటివ్‌తో చదివితే స్ట్రెస్సే కదా! అక్కడి నుంచి చదువు కూడా స్ట్రెస్ లెవెల్స్‌తోనే స్టార్ట్ అయ్యి 10థ్ ఇంటర్మీడియేట్‌లో మళ్ళీ ఎంసెట్ కోసం విపరీతమైన స్ట్రెస్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంజినీరింగ్ మెడిసిన్ స్ట్రెస్, మళ్ళీ అక్కడయిన తర్వాత పీజీ స్ట్రెస్, మళ్ళీ అక్కడయిన తర్వాత ఉద్యోగం స్ట్రెస్, ఉద్యోగం తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత అక్కడ స్ట్రెస్. సో, స్ట్రెస్ లేని జీవితం ఎక్కడుంది? స్ట్రెస్ మాక్సిమం డిసీజెస్ అన్నీ అందుకే ఆయుర్వేదంలో ఆరోగ్యవంతుడంటే ఫస్టే చెప్పాడు. సమదోష సమాగ్నిస్య సమధాతు మలక్రియాః ప్రసన్నాత్మని ఉందాహ అని. ఆత్మ ఇంద్రియ మనః మనసః అంటే
బాడీలో అగ్ని ఇవన్నీ సమంగా ఉంటేనే కాదు, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఈజ్ కాల్డ్ అండ్ హెల్తీ పర్సన్ అని చెప్పి. సో మన మానసికంగా ఎప్పుడు ఫ్రీగా ఉంటున్నాం, పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు స్ట్రెస్సే. సో స్ట్రెస్ ఎవరికైతే ఏ సిస్టమ్ వీక్గా ఉంటుందో ఆ స్ట్రెస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ప్రొవోక్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇంటిగ్మెంటరీ సిస్టమ్ అంటే హెయిర్, స్కిన్, నెయిల్స్ ఉన్నాయి అనుకోండి, సోరియాసిస్ రావచ్చు, తెల్లమచ్చలు రావచ్చు, జుట్టు ఊడిపోవచ్చు. అలాగే మనకి రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే పీసీఓడి రావచ్చు, గైనిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కడుపులో ఉంటే డైజెస్ట్ సిస్టమ్స్ రావచ్చు, పైల్ సిస్టమ్ రావచ్చు, ఇండైజెషన్ రావచ్చు, ఇంకా దరిద్రం బాగోకపోతే క్యాన్సర్ రావచ్చు. సో దిస్ స్ట్రెస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ మెనీ డిసీజెస్. అందుకే ఆయుర్వేదంలో త్రయ ఉపస్తంభాలు అని చెప్పారు. నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే రూల్స్ ఫాలో అవటం. నిద్ర రోజుకి 6-8 గంటలు నిద్ర, ఆహారం సమతుల ఆహారం. ఏ కాలంలో ఏ ఆహారం తీసుకోవాలి. మనకి ఇప్పుడులాగా కీటో డైట్, ఆర్గానిక్ డైట్ ఇట్లా లేవు. మనకేంటంటే ఋతువును బట్టి మనకు 6 ఋతువులు ఉంటాయి. హేమంత, శిశిర, వసంత, గ్రీష్మ, వర్ష, శరద్ ఋతువులని 12 మాసాలు ఉన్నాయి. ఒక్కొక్క 2 మాసాలు ఒక్కొక్క ఋతువు. ఆ ఋతువుని బట్టి ఏ ఆహారం, గ్రీష్మకాలం ఉంది, ఎండాకాలం ఉందనుకోండి, ఆ ఋతువులో ఏం తీసుకోవాలి? చల్లటి పదార్థాలు, బాగా తేలిగ్గా ఉండేవి, ఈజీగా డైజెస్ట్ అయ్యేవి, లిక్విడ్స్ ఉండేవి తీసుకుంటాం. బయటలో చల్లటి గాలిలో ఉండటం, వంటికి చల్లటి చేసే లేపాలు వేసుకోవడం, ఇట్లాంటివి చేయమని చెప్పారు. అదే డైట్ రెస్ట్రిక్షన్. అదే బ్రహ్మచర్యం అంటే రూల్స్ ఫాలో అవటం. మనం ఎక్సర్సైజ్ చేయటం, ఆ టైంకి మన పని మనం చేసుకోవడం. అంటే మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తి బాగా చేయటమే యోగా, అదే కర్మ కౌశల్యం, అదే మనకి బ్రహ్మచర్యం. సో ఈ 3 ఫాలో అయితే మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ రావు అనేది ఆయుర్వేదం శాస్త్రం. మనం ఇందులో ఏది ఫాలో అవ్వట్లేదు. అవును. సో ఇప్పుడు ప్రతోళ్ళకున్న ప్రాబ్లమ్ స్లీప్ డిజార్డర్. హ్మ్. సో అది ఫీల్డ్ ఏదైనా అదే మీన్ సాఫ్ట్‌వేర్ అవ్వనివ్వండి, హార్డ్‌వేర్ అవ్వనివ్వండి, అండ్ మీడియా అవ్వనివ్వండి. సో స్లీప్ డిజార్డర్ అనేది చాలా బాగా ఎక్కువైపోయింది. అంటే నిద్ర రాకపోవడము, ఎప్పుడో నైట్ 1:00 అట్లా రావడం, ఇట్లాంటి ఇష్యూస్ ఎక్కువున్నాయి. సో దీన్ని ఓవర్‌కమ్ చేయాలంటే ఎలాంటివి తీసుకుంటే మంచిది? చెప్పాను కదమ్మా! మనకి కాంపిటీషన్ అండ్ స్ట్రెస్ ఇస్ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్. రేపు సాధించాలి అనేది ఎక్కువ మన మనసులో నాటుకుపోవటం వల్ల మనకు నిద్ర రావట్లేదు. హ్మ్. మనసుని ఎప్పుడైతే మనం కొంతైనా కామ్‌గా ఉంచుకుంటామో, యోగా, మెడిటేషన్ లాంటివి ఇట్లాంటి వాటికి ఉపయోగపడతాయి. హ్మ్. కంప్లీట్ థెరపీ కాదు. ఆ మందులు వాడేసి ఓన్లీ యోగా చేస్తే జబ్బులేం తగ్గిపోవు. యోగా ఇలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది. మన శరీరాన్ని, మనసుని స్వాధీనంలో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా మనం పడుకునే ముందు లేకపోతే పొద్దున్నో బాగా పనిచేసి అలసిపోతే కళ్ళకి నిద్రొస్తుంది. మెంటల్‌గా కాదు, ఫిజికల్‌గా కూడా అలసిపోవాలి. మనం ఫిజికల్‌గా అలసిపోవట్లేదుగా. శరీరానికి నిద్ర, యధాతు మనసి క్లాంతే నిద్రాయత్తం అని చెప్తారు. అంటే మనసు బాగా అలసిపోయినప్పుడు, ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు గ్రహించలేనప్పుడు, అంటే మనకి సెన్స్ ఆర్గన్స్, 5 సెన్స్ ఆర్గన్స్ వాటి వాటి పనులు చేయలేనప్పుడు నిద్రొస్తుంది. మనం 5 సెన్స్ ఆర్గన్స్, మనకు మనసు అలసిపోయినా మన 5 సెన్స్ ఆర్గన్స్ పనిచేస్తూనే ఉంటాయి. టీవీ చూడటమో, లేకపోతే సెల్ ఫోన్‌లో, అప్పుడు నిద్ర ఎలా వస్తుంది? సో, ఆ ఇంద్రియార్థాలకి, ఇంద్రియాలకి, మనసుకి ఎప్పుడైతే పూర్తిగా విశ్రాంతి దొరుకుతుందో అప్పుడు డెఫినిట్‌గా నిద్రొస్తుంది. ఓకే. సో, ఇప్పుడు అందరూ బాడీలో ఎలా ఉన్నా, మన బాడీ ఎట్లున్నా, లోపల ఎలాంటి డిసీజెస్ ఉన్నా, అందరికి కావాల్సింది బ్యూటీ. యాహ్! సో, ఇప్పుడు ఆయుర్వేదం పరంగా చూసుకుంటే గనక చాలామంది హ్మ్. దానిలో గూడా చాలామంది యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే దానిలో ఇలా పంచకర్మలనే కానియండి, దానికి సంబంధించి కూడా ఏదో సమ్ బ్యూటీ దీనికి కూడా ఉపయోగపడతదని ఆయుర్వేదంలో బ్యూటీకి ఎక్కడ పంచకర్మలు చెప్పలేదు. లేదు. లేదు. ఓకే. ఆయుర్వేదంలో వర్ణ్య డ్రగ్స్ అని, క్రిమిగ్నా డ్రగ్స్ అని, విషగ్నా డ్రగ్స్ అని, అంటే క్రిమిగ్నా, విషగ్నాలు అంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ అని. హ్మ్. వర్ణ్యాలు హ్మ్. అంటే ఇంప్రూవ్ ద కాంప్లెక్షన్ అని. అంటే తెల్లగా ఉన్నోళ్ళని నల్లగా, నల్లగా ఉన్నోళ్ళని తెల్లని చేయటం కాదు. ఇంప్రూవ్ ద కాంప్లెక్షన్ అండ్ గ్లో ఆఫ్ ది బ్రైట్‌నెస్, గ్లో పెంచడానికి, ఈ హ్మ్. తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు ఇట్లాంటివి తగ్గించడానికి వర్ణ్య డ్రగ్స్ అని చెప్పారు. హ్మ్. క్రిమిగ్నా, విషగ్నా, ధూపగ్నా అంటే క్రిమిగ్నా, విషగ్నా అంటే మనం యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ అనుకోవచ్చు. ఇట్లా రకరకాల డ్రగ్స్ చెప్పారు. అవి మనం కాస్మెటాలజీ అండ్ బ్యూటీ అంటే అప్పుడు మన నల్ల మచ్చలు తగ్గించుకోవటం, పింపుల్స్ తగ్గించుకోవటం, డాండ్రఫ్ తగ్గించుకోవటం, స్కిన్ మీద స్కిన్ డిసీజ్ తగ్గించుకోవటమే బ్యూటీ కదా! మనం యెస్. బ్యూటీ అంటే ఏమనుకుంటున్నాం? ఆ కాన్సెప్టే మనం ముందు అర్థం చేసుకుంటే మన బ్యూటీకి నిర్వచనం తెలుస్తుంది. సో, యాహ్! బ్యూటీ అంటే మనం అందంగా ఎవరికి అందంగా కనిపించాలి? మన దృష్టిలో మనం అందంగా ఉంటామా? ఎదురుగా అందంగా ఉంటామా? లేకపోతే ఎవరు మార్కులేస్తారు? యెస్. ఈ రోజుల్లో అంటే వాళ్ళకి నగడన ఎదుటి వారిని చూసి మనం గూడా అట్లా అవ్వాలనే సో, ఇది ఎక్కువైపోయింది. దానికి బ్యూటీకి మనం కాన్సెప్ట్ చెప్పలేం. ఆయుర్వేదంలో అలా ఎక్కడ చెప్పలేదు. ఆయుర్వేదంలో ఓకే. సౌందర్య చికిత్సలంటే హ్మ్. టు ఇంప్రూవ్ ద కాంప్లెక్షన్ ఆఫ్ ద స్కిన్, మాటి మాటికి జబ్బులు రాకుండా మన శరీరాన్ని కాంతివంతంగా, గ్లోగా ఉంచుకోవటం హ్మ్. కాంప్లెక్షన్. నల్లగా ఉన్నోళ్ళు మంచి బ్రైట్‌గా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంకా అందంగా కనబడతారు. హ్మ్. తెల్లగా ఉన్నోళ్ళు పాలిపోతే అందంగా కనపడతారా? ఎనీమిక్‌గా వచ్చినట్టు ఉంటారు. సో, కలుపు అందంగా ఉండటం దేవుడిచ్చిన వరం. దాన్ని ఎవరేం చేయగలం? సో, దాన్ని పాడైపోకుండా ఉండటానికి, ఉన్నదాన్ని పెంచుకోవడానికి, ఎలా కాపాడుకోవడానికి ఆయుర్వేదంలో మంచి బ్యూటీ థెరపీస్ ఉన్నాయి. అంటే లేపాలని, మొహానికి ఏం లేపం చేసుకోవాలి,
ఏ కాలంలో ఏ ప్రలేపం చేసుకోవాలి, ఎంత థిక్నెస్‌తో వాడాలి, ఏ డ్రగ్స్ వాడాలి. ఇప్పుడు పింపుల్స్ వస్తే యాంటీ బ్యాక్టీరియల్ వాడాలి. దాన్ని యవన పిటిక అంటారు ఆయుర్వేదంలో పింపుల్స్‌ని. దాన్ని ఇలా ముఖ దూషిక అంటారు. లేకపోతే ముఖాన్ని దూషిస్తుంది కాబట్టి అట్లాంటి వాటిని తగ్గించుకోవడానికి, ఈ వర్ణానికి మెలాస్మా ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో మంచి డ్రగ్స్ యాంటీ ఫంగల్ బ్యాక్టీరియా, సోరియాసిస్ తగ్గించుకోవడం. ఇవి అన్నీ కూడా మనకి ఆయుర్వేదంలో డెర్మటాలజీ అండ్ కాస్మెటాలజీ కింద వస్తాయి. అంతేగాని స్పెసిఫిక్‌గా ఇప్పుడు డెవలప్ అయినంత కాస్మెటాలజీ ఇప్పుడు ఆయుర్వేదంలో అలాంటివి ఏం చెప్పలేదు. నాకు తెలిసి. నేను చదువుకున్నంత వరకు చెప్పలేదు. సో, ఎలాంటి సివియర్ డిసీజెస్ మనకి ఆయుర్వేదంలో ఎంత పర్సెంటేజ్ వరకు తగ్గుతాయి? అంటే ఇప్పుడు చాలా మందికి ఇవి ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి. రీసెంట్ డేస్‌లో ఎక్కువగా చూస్తున్నాం మనం. ఇంతకుముందు ఇవి ఎక్కువ వినేవాళ్ళం కాదు. నేను రీసెంట్‌గా చూసిన వాళ్ళలో ఎక్కువ మందికి ఏజ్‌తో సంబంధం లేకుండా బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం ఇలాంటివి ఉంటున్నాయి. అదని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే చాలా బెటర్. అదే కదా ఆయుర్వేదంలో పంచకర్మ ట్రీట్మెంట్స్ చెప్పింది. బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకొస్తుందని కారణం, హ్మ్. బ్రెయిన్‌లో రక్తనాళాలు బ్లాక్ అయితే వస్తుంది. హ్మ్. మనకి హార్ట్ నుంచి మెదడుకెళ్ళే రక్తనాళాలు ఎక్కడైనా బ్లాక్ అవ్వచ్చు. అది మెడ దగ్గర బ్లాక్ అవ్వచ్చు, కరెక్ట్. లేకపోతే బ్రెయిన్‌లో బ్లాక్ అవ్వచ్చు. ఏ ఏరియాలో బ్లాక్ అవుతే ఆ ఏరియా ఆపోజిట్ ఏరియా దాన్ని బ్లాక్ అవుతుంది. హెమిపారసిస్ ఆయుర్వేదం దాన్ని పక్షవాతము అంటారు. సో, దానికి కారణమైన ఈ షుగరు, బీపీలే కారణం. ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. రక్తనాళాల్లో గడ్డకట్టడం. మనకి ఒక తూము ఉందనుకోండి. లోపలంతా పేరుకుపోయి చెత్తంతా పేరుకుపోతే కొంతకాలానికి ఏమవుతుంది? పూర్తిగా ఆగిపోతే వాటర్ వెళ్ళటం ఆగిపోతుంది. అట్లాగే మనకు బ్రెయిన్‌లో వెళ్ళే రక్తనాళాలు గాని ఆగిపోతే మనకి పక్షవాతం వస్తుంది. ఆ కొవ్వంతా పేరుకుపోవడం. ఆ కొవ్వు పేరుకుపోవడానికి కారణమే షుగరు, బీపీ, అదర్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్, కొలెస్ట్రాల్ పెరగడం. కొలెస్ట్రాల్ పెరిగితే రక్తనాళాలు మూసుకుపోతాయి. రక్తనాళాలు ఓకే. మూసుకుపోతే బీపీ వస్తుంది. ఇంకా ఓకే. ఎక్కువ మూసుకుపోతే అది ప్యాంక్రియాస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడితే షుగర్ వస్తుంది. లైఫ్ స్టైల్ ఒబెసిటీ పెరిగితే షుగర్, ప్యాంక్రియాస్ ఎక్కువగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగితే షుగర్ వస్తుంది. సిరోసిస్ ఆఫ్ లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా కారణం బేసిక్‌గా ఇంకా రక్తం చిక్కబట్ట కారణం అవుతాయి. అప్పుడు మనకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. సో, ఈ రక్తం చిక్కబడకుండా ఉండటానికి, బీపీ, షుగర్ వచ్చినా కంట్రోల్‌లో ఉండటానికి, మనం లైఫ్ స్టైల్ డిసార్డర్స్ మేనేజ్ చేసుకోవడానికి, బరువు ఎక్కువ పెరగకుండా ఉండటానికి, మానసిక ఒత్తిడి తక్కువడానికి ఇవన్నిటిని సరిచేయడానికి ఆయుర్వేదంలో మెడిసిన్స్, పంచకర్మలు ఉన్నాయి. అవి పర్ఫెక్ట్‌గా వాడితే అసలు వచ్చేదానికంటే రాకుండానే చూసుకోవచ్చు. వచ్చిన ఓకే. తర్వాత ఎమర్జెన్సీలో ఆయుర్వేదం కంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉంటాయి. ఎప్పుడైతే విండో పీరియడ్ అంటాం. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ 1-24 అవర్స్, 36 అవర్స్. ఆ 36 అవర్స్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మనం వీ కెన్ టేక్ అప్ ద కేస్ అండ్ పంచకర్మలు మెడిసిన్స్‌తో వాళ్ళతో పాటు మనం డెఫినిట్‌గా రికవరీ చాలా తొందరగా తీసుకురావాలి. ఇప్పుడు ఇంకొకటున్న మార్కెట్‌లో బాగా డబ్బులు చేసుకుంటున్న వాళ్ళని చెప్పొచ్చు వెయిట్ లాస్. సో, ఈరోజు వాళ్ళు డాక్టర్సా, ఇంకొకటా అనేది ఎవరికీ సంబంధం లేదు. సో, ఒక లావుగుండే వాళ్ళని ఒకళ్ళని సన్నగా చూపిస్తారు. ఆ సన్నగుండే వాళ్ళని మేము ఇలా లావు తగ్గించామని చెప్పి దాన్ని ఒక ప్రమోట్ చేసేసి, సో, ఇప్పుడు చాలామంది ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అరే! ఒక అమ్మాయికి పెళ్ళవ్వాలంటే కొంచెం వెయిట్ తగ్గాలి. ఇలా ఉండేవాళ్ళు డబ్బులు లేకపోయినా కూడా వాటికి కూడా ఈఎంఐ సదుపాయం ఇచ్చి వాళ్ళ నెల మొత్తం కష్టపడే దానిలో ఆ అమౌంట్ వాళ్ళకి పే చేస్తూ ఈ పబ్లిసిటీస్ వలన వీటి వలన ఇప్పుడు విపరీతంగా ప్రెజెంట్ సొసైటీలో ఉన్నది వెయిట్ లాస్. వెయిట్ లాస్ అవ్వడం, మా దగ్గరికొస్తే వెయిట్ లాస్ అవుతారు. ఇన్ని డేస్‌లో వెయిట్ లాస్ అవుతారు అని చెప్పేసి విపరీతమైన ప్రమోషన్స్ చేసేసి ఆహ్, అనవసరమైన దాన్ని కూడా సొసైటీ మీద రుద్దడం అనేది ఈ మధ్య ఎక్కువైపోయింది. అసలు జనరల్‌గా ఆయుర్వేదంలో వెయిట్ లాస్ కంటే మీరు ఎలాంటివి చెప్తారు? అసలు ఆయుర్వేదంలో వెయిట్ లాస్‌ని మనం వెయిట్ అనేది మేదో ఆర్ స్థౌల్య రోగం అంటారు. స్థౌల్యం అంటే బరువు పెరగటం. హ్మ్. మనకు ఆయుర్వేదంలో 7 ధాతువులు ఉంటాయమ్మా. హ్మ్. రసరక్త మాంస మేదో అస్థి మజ్జిద ధాతువులని. రసం అంటే మన బాడీ డైజెషన్‌లో మనం తిన్న ఫుడ్. అది బాగా ఫార్మ్ అయితే రక్తం. రక్తం నుంచి మాంసం. మాంసం సరిగ్గా ఫార్మ్ అయితే మేధస్సు. ఎప్పుడైతే ఈ మాంసం సరిగ్గా ఫార్మ్ అయ్యి మేధస్సు ఎక్కువైపోతుందో, తర్వాత ధాతువులు సరిగ్గా ఫార్మ్ అవ్వవు. అస్థి, మజ్జ, శుక్ర ధాతువులు. అంటే మనకు వెయిట్ పెరిగిపోతూ ఉంటుంది. తిన్న ఆహారం మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది. అంటే తిన్న ఆహారం జీర్ణమవ్వాలంటే మెటబాలిక్ రేట్ ఫాస్ట్‌గా ఉండాలి. ఎప్పుడైతే మనకి ఈ మెటబాలిక్ రేట్ తగ్గిపోతుందో మన బరువు పెరుగుతుంది స్టార్ట్ అవుతాం. దీనికి కారణం ఏంటి? పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ లేకుండా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవటం. అంటే బయట ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం. మనకి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు ఏ టైంలో తింటున్నామో, ఏం టైంలో తింటున్నామో, ఎంత తింటున్నామో తెలియకపోవటం. తినాల్సిన ఆహారం కంటే ఎక్కువ తిని దాన్ని ఖర్చు పెట్టకపోవటం. ఇప్పుడు నీ దగ్గర రూ. 1000 ఉన్నాయి. నా దగ్గర 500 ఉన్నాయి. నేను ఖర్చు పెట్టేస్తున్నాను. మీరు ఖర్చు పెట్టట్లేదు. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి? సో, ఆ ఖర్చు పెట్టకపోవడం. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటం. ఇవన్నీ జెనెటికల్ ఇవన్నీ చేసినా కూడా జీన్స్ నుంచి కొంత కారణం ఉంటాయి. తల్లిదండ్రులు లావుగా ఉంటే వాళ్ళు లావుగా ఉంటారు. అంటే మనకి పైనుంచి కింద వరకు లావుగా ఉన్నోళ్ళకి పెద్ద ప్రమాదాలు రావు. చాలా మంది తెలుసుకోవాల్సింది. సెంట్రల్ ఒబెసిటీ అయితే మెయిన్ ప్రాబ్లమ్. అంటే సన్నగా ఉండి పొట్ట ఎక్కువ ఉంటుంది చూసారా? వాళ్ళకే జబ్బులు ఎక్కువ వస్తాయి. లావు ఉండే వాళ్ళకంటే పొట్ట పెరిగే వాళ్ళతో ప్రమాదాలు ఎక్కువ.
సో ఎందుకంటే లావు అనేది జెనెటిక్స్ నుంచి వస్తాయి, మీ జీన్స్కి అది సరిపోతుంది. బట్ ఎప్పుడైతే మీరు సన్నగా ఉండి మీకు ఓవర్గా పెరిగే ఫ్యాట్ అంతా కూడా పొట్టలోను తొడల్లోనూ పేరుకుంటూ పోతుందో దట్ ఈజ్ మోర్ ప్రాబ్లమాటిక్. సో అలా అని బాగా తినేసి లావు అయిపోయి కాదు, తల్లిదండ్రులు వచ్చింది జాగ్రత్త తీసుకోవడానికి ఇంకా ఎక్కువ అవకాశం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు. సో ఈ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనం ఆయుర్వేదం అందుకే క్లియర్గా చెప్తారు. గురు మధుర స్నిగ్ధ శీతోపయోగత్వాత్. గురు అంటే హెవీ ఫుడ్, స్నిగ్ధ అంటే మధుర అంటే తీపి పదార్థం, స్నిగ్ధ అంటే ఆయిలీ ఫుడ్, శీత అంటే చల్లటి పదార్థం. ఎవరైతే ఎక్కువ తింటారో అవ్యాయామాత, ఎవరైతే ఎక్సర్సైజ్ చేయరో, పెళ్ళైనా సరిగ్గా సెక్స్ ఎక్కువసేపు కూర్చుని పడుకుని ఉంటారో, ఏ చింత లేకుండా భయం లేకుండా ఉంటారో, తల్లిదండ్రుల నుంచి వస్తుందో వీళ్ళందరికీ ఒబెసిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తారు. ఇందులో ఫిజికల్ కారణాలు ఉన్నాయి, డైటరీ క్యారెక్టర్స్ ఉన్నాయి, మనకి ఎక్సర్సైజ్కి సంబంధించినవి ఉన్నాయి, మానసిక కారణాలు ఉన్నాయి. సో ఇవన్నిటిని మనం కంట్రోల్లో పెట్టుకోగలిగి ఒక జెనెటికల్గా వచ్చేదాన్ని మనం ఏం చేయలేం. సో దాన్ని కూడా మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ బరువు పెరగకుండా ఇవి చేయాలి. ఇవి చేయకుండా మీరు ఏ డైట్లు చేసినా మీకు అది తాత్కాలిక ఉపశమనమే, మళ్ళీ వచ్చేస్తాయి. రెండు, అవి చూపించేవన్నీ కూడా వాళ్ళు ఏదో సర్జరీస్, బెరియాట్రిక్ సర్జరీస్ ఇట్లాంటి సర్జరీ చేయించుకుని వాళ్ళు మీకు ఫోటోలు పెడతారు. అది చూసి మనం నమ్మపోతే మనకేం లాభం. రెండు, ఈ ప్రోటీన్ డైట్స్ ఇవన్నీ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే శరీరానికి, ఇప్పుడు మీరు 80 కేజీలు ఉన్నారనుకోండి, మీకు మ్యాక్సిమం 120 కేజీస్ 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ ఎనఫ్. 100 గ్రాముల ప్రోటీన్ మీకు అవసరం, మీ పప్పు ద్వారాను మీరు తీసుకునే దాంట్లోనే వస్తుంది. ఇంకా కొత్త కాదు నీళ్ళు ఎక్కువ తాగమని చెప్తారు. నీళ్ళు ఎక్కువ తాగితే ఇంకా ప్రమాదం. మన శరీర కిడ్నీని నీళ్ళనే బయటికి పంపించాలి. అది ఎక్కువ వాటర్ రిటెన్షన్ అయిపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, గుండె మీద ఎక్కువ పడి కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రోటీన్ కూడా అంతే, సీలియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏదైనా కూడా. అందుకే ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ సమతులంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు అది బరువు తగ్గుతుంది. పెరిగిన బరువు తగ్గించడానికి ఆయుర్వేదంలో చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఉద్వర్తనం అని, నలుగు పెట్టడం అని, పౌడర్ వమనం కర్మ అని, విరేచనం అని, వస్తి అని, లేఖన వస్తి అని, ఇట్లా చాలా ఉన్నాయి. వీటి వల్ల ఏం చేస్తామంటే మన బరువు తగ్గడంతో పాటు ఆల్రెడీ బరువు పెరుగుకోవటం వల్ల మనకి రక్తనాళాల్లో మనం చెప్పుకున్నాం ఇద్దరు కొలెస్ట్రాల్ అంతా పెరిగిపోతుంది, అవన్నీ క్లీన్ అవుతాయి. ఎప్పుడైతే ట్యాంక్ క్లీన్ అయితే నీళ్ళు బాగా ఫ్లో అవుతాయి. ఎప్పుడు ఫ్లోగా అవుతుందో మనకు జబ్బులు కూడా తగ్గుతాయి. సో ఆ అడ్వాంటేజెస్ ఆయుర్వేదంలో చాలా ఉంటాయి. ప్లస్ మనం నీరసపడిపోవటం, మొహం పీక్కుపోవడం ఇట్లాంటి ఆయుర్వేదంలో జరగవు. సో అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి, బరువు తగ్గుతారు, మీకు లోపల ఉన్న రక్తనాళాన్ని క్లీన్ అవుతాయి, మీకు భవిష్యత్తులో వచ్చే జబ్బులు కూడా తగ్గుతాయి. సో ఏది బెటర్? మన తాత్కాలికంగా ఇవాళ ఫుడ్ మానేసి బరువు తగ్గితే ఆల్రెడీ పేరుకున్న కొవ్వుని ఏమైనా తగ్గిస్తారు, మీ జబ్బులేం తగ్గినట్టు కాదు. ప్లస్ ఎంతకాలం అట్లా తినకుండా ఉంటారు? డైటింగ్ వేరు, డైట్ రెస్ట్రిక్షన్ వేరు. సో ఒక టైప్ ఆఫ్ డైట్ ఈస్ ఎవ్రీవేస్ ప్రాబ్లం. ఆల్వేస్ ఒక్క టైప్ ఆఫ్ డైట్ ఎప్పుడు ప్రమాదమే మన శరీరానికి. సో అందుకని డైట్ని మనం నిర్ధారించుకుని ఒక నిపుణులైన ఆయుర్వేద డాక్టరు పరీక్షలో చేసుకుంటే ఎప్పుడు తగ్గుతాయి. అంతేగాని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరైనా, ఇప్పుడు కిడ్నీలో ఉన్న వాళ్ళు ప్రోటీన్ ఎక్కువ తీసుకోకూడదు, వాళ్ళు మీరు ప్రోటీన్ డైట్ అని చెప్పి బరువు తగ్గడానికి ప్రోటీన్ తీసుకున్నారనుకో ఇంకా ఫర్దర్గా ప్రాబ్లం అవుతుంది. సీలియాక్ డిసీజెస్ ఉంటాయి, కడుపులో మోషన్ ప్రాబ్లం ఉండి సరిగ్గా జీర్ణం కానీ, ఐబిఎస్ ప్రాబ్లం ఇట్లాంటి వాళ్ళు బరువు పెరిగిపోతుంటారు. కొంతమంది ఎందుకో పెరుగుతుందో తెలియదు, వాళ్ళకి ఈ ప్రాబ్లం సీలియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరు ప్రోటీన్ ఎక్కువ ఇచ్చారనుకోండి ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో డాక్టర్ ఎందుకు ఉన్నదంటే ఇలాంటివన్నీ చూసుకుని వాళ్ళకి డైట్, అందుకనే ఎవరికి ఇండివిజువలైజ్ డైట్ చెప్తారు కానీ జనరలైజ్ చేసి చెప్పడం అలా. ఇప్పుడు వంకాయ కూర అందరికీ పడుతుందండి, పడని వాళ్ళు కూడా ఉన్నారు కదా. పాలు అందరికీ పడతాయి, పడని వాళ్ళు ఉన్నారు కదా. పాలు చూస్తే వాంతి చేసుకునే వాళ్ళు ఉన్నారు, వంకాయ పడిన వాళ్ళు ఉన్నారు, గోంగూర పడిన వాళ్ళు ఉన్నారు. మరి అలానే వంకాయ చెడ్డదందామా, వంకాయ అసలు వాళ్ళని అందరినీ తినొద్దందామా, అందరినీ తినొద్దందామా, లేదా అందరినీ తినమందామా? అందుకని జనరలైజ్ చేసి చెప్పడం కాదు. వెయిట్ లాస్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. అది దాన్ని ఆయుర్వేదంలో ఎలా ట్రీట్ చేయాలి, ఏం చేయాలి, పెద్ద పెద్ద చాప్టర్స్, పెద్ద పెద్ద సెమినార్స్ జరిగాయి. అన్నిట్లోనూ మేము సక్సెస్ అవుతానే ఉన్నాం. పేషెంట్ ఇప్పుడు 4 కేజీలు తగ్గితే ఏంటి నష్టం? తర్వాత నుంచి 1 or 2 కేజీస్ తగ్గకుండా సంవత్సరంలో 10 కేజీలు తగ్గి దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఒకేసారి 10 కేజీలు తగ్గి 2 నెలల తర్వాత మళ్ళీ 10 కేజీలు పెంచుకోవడం కరెక్ట్ కాదు కదా. ప్లస్ బాడీకి దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మిల్క్ అనేది, సో అది కూడా ఒక పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. ఈ మిల్క్ తాగొచ్చు అంటారు, ఈ మిల్క్ తాగకూడదు, దీనిలో జనరల్ ప్యాకెట్ మిల్క్ యూస్ చేయొద్దు, లేదంటే బఫే మిల్ డైరెక్ట్ గా గేదెల పాలు తాగనని కొంతమంది చెప్తుంటారు. ఇది కూడా అసలు ఏమీ వద్దు, కొబ్బరి పాలు తాగనని మరికొంతమంది, ఆల్మండ్ మిల్క్ అని కొంతమంది, ఒక డైట్ ని బట్టి ఒక్కొక్క మిల్క్ చెప్తుంటారు. సో అసలు మరి కొంతమంది అసలు మిల్కే అవసరం లేదు, రాగులు లాంటివి ఎక్కువ తీసుకుంటే సరిపోతుందని మరికొంతమంది చెప్తారు. అసలు ఈ కన్ఫ్యూజన్ అన్నిట్లో బాడీకి మిల్క్ ఎవరికి ఎంతవరకు అవసరము, ఎవరు ఏ ఏజ్ నుంచి స్కిప్ చేయొచ్చు? అమ్మ మనం కొంతవరకు మనం ఆయుర్వేద శాస్త్రంలో నేర్చుకున్నాం కాబట్టి మనకు అలోపతి అదర్ సైన్సెస్ తెలిసినా కూడా దాని గురించి మాట్లాడటం. ఆయుర్వేదం ప్రకారం అయితే పాలు, తేనె, నెయ్యి అనేది సాత్వికం.
ప్రతిరోజు తీసుకునేదగిన పదార్థాలు. ఈ 3 ఉసిరికాయ, ఉప్పు ఇవన్నీ. కానీ ఉప్పునే మళ్ళీ రోజు తీసుకోవాలని దాంట్లో కూడా చెప్పారు. అంటే అది లిమిటెడ్ ప్రమాణంలో పాలు, తేనె, నెయ్యి, ఉసిరికాయ, ఉప్పు ఇవి రోజు తీసుకునే పదార్థాలు. మళ్ళీ అదే ఉప్పుని మళ్ళీ ఎక్కువ తీసుకోకూడదని కూడా చెప్పారు. ఈ 4 మాత్రం తీసుకోవాలి కంపల్సరీగా. ఉప్పు కూడా కొంత మనం తీసుకోవాలి. సో అది ఉపయోగం ఉంటేనే చెప్తారు. బట్ ఇప్పుడు తేనె ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు క్వశ్చనబుల్. సో పంచదార పాకం, బెల్లం పాకం అయితే తీసుకోకూడదు, అక్కడ అర్థమైపోయింది. పాలు సాత్మ్యం, కానీ ఆ పాలు ఎలా వస్తున్నాయి అనేది మనకి తెలియని పరిస్థితుల్లో మనం ఏం చెప్పలేం. ఆ లెక్కను తీసుకుంటే ప్రపంచంలో ప్రతిదీ కల్తీయే. ఏది తినకూడదు, ఏది తాగకూడదు. ఇప్పుడు కూరగాయలు కల్తీయే, అయితే కూరగాయలు తినడం మానేయండి. అన్నం కల్తీయే, అన్నం తినడం మానేయండి. మరి గాలి పీల్చి బతకండి, అది కూడా కలుషితమే కదా. సో ఇది డిబేట్స్ కోసం మనం మాట్లాడే మాటలు. బట్ పాలు, తేనె, నెయ్యి అనేది ఎప్పుడు సాత్మ్యమే. బట్ నిజంగా తేనె దొరికితే అది హార్ట్కి కూడా మంచిది, షుగర్ కూడా తగ్గిస్తుంది శాస్త్రం ప్రకారం. కానీ రీసెర్చ్ చేసి అట్లా మనం అంతవరకు చేయలేకపోయాం. కాబట్టి మా లెవెల్కి పాలు అనేది ప్రతిరోజు తీసుకోవాలి, తీసుకుంటాం చాలా మంచిది. కానీ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు అంటున్నారు, వాటి వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేంత మనకి నాలెడ్జ్ తెలియదు. వాటి గురించి మనం అంత ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ కూడా మనం చేయలేదు కాబట్టి చెప్పలేకపోతున్నాం. బట్ శాస్త్రం ప్రకారం అయితే పాలు ప్రతిరోజు తీసుకోవడం చాలా మంచిది. ఓకే. సో ప్రెజెంట్ ఇప్పుడున్న దానిలో లేడీస్కి మోస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే పీసీఓఎస్, పీసీఓడి. సో ఈ ప్రాబ్లమ్స్ ఎవ్రీ పర్సన్ ఒక 20 years పైన ఉన్న ప్రతి ఒక్కరిలో నాకు తెలిసినంత వరకు ఒక 80% పీపుల్కి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అసలుకి ఇది ఎందుకని వస్తుంది? చాలా మంది దీనికి లాప్రోస్కోపీస్ చేస్తారు, బట్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. లేదు పిల్లలు పుట్టిన తర్వాత వదిలేయచ్చు, దీని గురించి పిల్లల గురించి మాత్రమే ఇది లాప్రోస్కోపీ చేయించుకుంటారని మరికొంతమంది చెప్తుంటారు. సో ఈ పీసీఓఎస్ ఒకటి, ఇంకా పీసీఓడి కాకుండా పీసీఓఎస్ ఇంకా అది ఇంకా ఎక్కువ ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది అని చెప్తుంటారు. అసలు దీనికి మన ఆయుర్వేదంలో ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? దీన్ని ఎలా చూడొచ్చండి? మీరు చెప్పిన పీసీఓడి, పీసీఓఎస్ రెండు ఒకటే. ఓకే. పీసీఓడి అనేది పాత పేరు. ఓకే. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే పాత పేరు, జబ్బు. ఓకే. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే గ్రూప్ ఆఫ్ డిసార్డర్స్, కొన్ని జబ్బులు కలిపి సమాహారంగా ఉంటుంది కాబట్టి ఆ పేరుని మార్చారు. అంటే పీసీఓడి అనే పేరుని పీసీఓఎస్ మార్చడానికి అంటే అది ఒక జబ్బే కాదు, చాలా జబ్బులు ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే బరువు పెరగటం, పీరియడ్స్ ఇరెగ్యులారిటీస్ రావటం, మీసాలు అన్వాంటెడ్ హెయిర్ రావటం, విత్ థైరాయిడ్తో ఉండటం, వితౌట్ హైపోథైరాయిడ్తో ఉండటం, ఈ లక్షణాలన్నీ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి గ్రూప్ ఆఫ్ డిసార్డర్స్ కాబట్టి దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అన్నాం. ఎందుకు పెరుగుతుందంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరగడం వల్ల పెరుగుతుంది. సో షుగర్లో అయితే ఏ విధంగా అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో, ఈ జంక్ ఫుడ్ వల్ల, ఓవర్ వెయిట్ వల్ల, తర్వాత బయట ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల, స్ట్రెస్ వల్ల, టైంకి తినపోవటం వల్ల, ఈ పీరియడ్స్ టైంలో ఎక్కువగా శ్రమ పడటం వల్ల, మనకు అందులో ఆయుర్వేదంలో పీరియడ్స్ టైంలో జాగ్రత్త రెస్ట్ తీసుకోమన్నారు. ఎందుకంటే వాత ప్రకోపం ఉంటుంది పీరియడ్స్ టైంలో. ఎప్పుడైతే అందుకే యావిటేషన్ డిసార్డర్స్ అంటే మనకి గాలిలో ఎగిరే ప్రయాణాలు ఇట్లాంటివన్నీ ఆడవాళ్ళకి కొంతవరకు మనకి కన్స్ట్రిక్ట్ చేయడానికి మద్యపానం కానీ, ధూమపానం కానీ, పైన తిరిగే యావిటేషన్ డిసార్డర్స్కి ఎందుకు ఆడవాళ్ళకి ఈ కొన్ని పనుల్లో చెప్పలేదంటే ఈ మెయిన్ కారణం ఇదే. ఈ వాత దాని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని ఎక్కువ మాట్లాడట్లేదు. దానివల్ల వాత ప్రకోపం జరిగి మనకి గర్భాశయ దోషాలు పెరుగుతాయి. సో అందువల్ల ఏంటంటే మనకి హ్యాబిచువల్ అబార్షన్స్, పీసీఓడీస్, తర్వాత గర్భాశయ దోషాలు రావడానికి ఎక్కువ ఉంటుంది. సో అందరికీ రాకపోవచ్చు, ఆ సిస్టమ్ వీక్గా ఉంటే డెఫినెట్గా వస్తుంది. అందుకని ఈ గ్రూప్ ఆఫ్ డిసార్డర్స్ కారణం నేను చెప్పింది ఈ డైట్, ఈ పీరియడ్స్ టైంలో ఎక్కువగా స్ట్రెస్ అవ్వటం, ఎక్కువగా శ్రమ పడటం, టైంకి ఫుడ్ తీసుకోకపోవటం, ఎక్కువగా నిద్రపోవటం, ఎక్కువగా పని చేయకపోవటం, జంక్ ఫుడ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఎక్కువైపోయి జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, నార్మల్ ఫుడ్ కూడా అతిగా తినడం, ఇవన్నీ కూడా పీసీఓఎస్ రావడానికి ఆ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి దానివల్ల శరీరం ఆ ఇన్సులిన్ని బయటకు పంపించడానికి ఎక్కువగా ప్రెషర్ పడటం, ఆ సిస్ట్ అంటే ఒక ఓవరీలో ఎక్కువగా సిస్టులు వస్తాం వల్ల ఒక ఎగ్ రిలీజ్ అవ్వాల్సిన చాలా ఎగ్స్ రిలీజ్ అవుతాయి, ఏది కూడా పర్ఫెక్ట్గా రిలీజ్ అవుతుంది. ఓకే. సో దీంట్లోనే ఎండోమెట్రియాసిస్ అంటారు. సో దీనికి వేరియేషన్ ఏంటి? దానికి ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్స్? ఎండోమెట్రియాసిస్ అనేది మనకి గర్భాశయం పొరల మీద వచ్చే ఇన్ఫెక్షన్. ఎండోమెట్రియాసిస్ అంటే మయోమెట్రియం అని మనకి గర్భాశయంలో పొరలు ఉంటాయి 3. ఆ ఎండోమెట్రియం అనేది, మయోమెట్రియం అనేది మన పీరియడ్స్ టైంలో షెడ్ అయిపోయి మన కొత్తవి వస్తూ ఉంటాయి. కొంతమందిలో అది ఇన్ఫెక్షన్ అయ్యటం వల్ల దానివల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ అవటం, సివియర్ పెయిన్ రావటం, బ్లీడింగ్ ఎక్కువ అవటం ఇవి ఉంటాయి. దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. అది గర్భాశయ పొరల మీద వచ్చే వ్యాధి. ఇదేమో ఫెలోపియన్ ట్యూబ్స్ మీద ఉన్న పైన ఓవరీ మీద ఎక్కువగా సిస్టులు ఉండి
ఒక ఓవర్ రిలీజ్ అవ్వాల్సింది ఎక్కువగా ఓవర్ రిలీజ్ అయ్యి అవి కూడా సరిగ్గా రిలీజ్ కానీ ఓవం సరిగ్గా రిలీజ్ కానీ దాన్ని పీసీఓఎస్. ఎండోమెట్రియోసిస్ టోటల్గా కింద గర్భాశయం మీద వచ్చే వ్యాధి. దీనికి సో డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఇది ఇన్ఫ్లమేటరీ డిసార్డర్, అదేమో ఆటోమేటరీ డిసార్డర్. ఇది ఇన్ఫెక్షన్ కారణం, దీనికి ఇన్ఫ్లమేషన్ కారణం, దీని పెథాలజీ వేరు, దాని టోటల్ పెథాలజీ వేరు. సో రెండింటికి దాని కారణాలను బట్టి మనం చికిత్స చేస్తాం. సో ఇప్పుడు ఎండోమెట్రియాసిస్‌కి చాలా మంది దానికి సర్జరీకి వెళ్తారు. అండ్ లేదంటే తీసేయాలి, గర్భాశయం తీసేయాలని చెప్తుంటారు. సో దానికి అసలుకి ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో ఉంటుంది. డెఫినెట్గా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎండోమెట్రియాసిస్ కాంప్లికేషన్స్ అన్నిటి మనం ట్రీట్మెంట్ చేస్తాం. మరీ సివియర్ అయిపోయి క్రానిక్ అయిపోతే అప్పుడేమని చెప్తున్నాను. సహజంగా ఎండోమెట్రియాసిస్కి స్ట్రెక్టమీ వరకు వెళ్ళకపోవచ్చు, మందులతో తగ్గిస్తాం. మేమైతే చాలా వరకు కేసెస్ అన్ని తగ్గించినవి ఉన్నాయి. ఓకే. డెఫినెట్గా దానికి దూష్ అని, వాష్ అని, తర్వాత లోపల ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి, పీరియడ్స్ రెగ్యులర్ అవడానికి, పెయిన్ తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తాం. డెఫినెట్గా ఎండోమెట్రియాసిస్ మనం ట్రీట్ చేసిన కేసెస్ చాలా ఉంటాయి. అలాగే పీసీఓఎస్ కూడా చాలా కేసెస్ ట్రీట్ చేస్తాం. వాళ్ళకి పిల్లలు పుట్టారు, చాలా మంచి సక్సెస్ రేటే ఉంటుంది. నైస్. సో ఇంకొకటి ప్రెజెంట్ అందరికున్న ప్రాబ్లమ్ అంటే జనరలైజ్‌గా నేను ఇప్పుడు పబ్లిక్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి నేను అదే తీసుకుంటున్నాను అనమాట. అంటే వీటి ఆయుర్వేదం గురించి మాకంత తెలియకపోవచ్చు. బట్ మేము రెగ్యులర్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ జనరల్లీ ఉండే దాని గురించి అడుగుతాం. ఇంకొకటి అందరి ఈ మధ్య ఎక్కువ అయిపోయినాయి ఏంటంటే హెయిర్ ట్రీట్మెంట్స్. సో ఎక్కడ చూసినా సరే చాలా క్లినిక్స్ ఎక్కువైపోయినాయి. ఎక్కువ కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా ఎక్కువైపోయింది. సో చెప్తే దానికి ఒక్కొక్క హెయిర్ పాలిక్‌కి సమ్ కాస్ట్ అని, సో అబ్రాడ్ వెళ్తే ఇంకొక టైప్ ఆఫ్ హెయిర్ ఉన్నాయి. ఇట్లా చాలా ఐ డోంట్ నో. దాని గురించి పూర్తిగా నాకు తెలియదు గానీ, బట్ హెయిర్ ట్రీట్మెంట్స్ రీసెంట్ డేస్‌లో చాలా ఎక్కువైపోయినాయి. ఇది ఎక్కువ అమ్మాయిలు, అబ్బాయిలు ఫేస్ చేస్తున్నప్పటికీ ఎక్కువగా అబ్బాయిలు ఈ ట్రీట్మెంట్‌కి ఎక్కువ వెళ్తూ ఉన్నారు. అంటే మాకు పెళ్లి అవ్వాలనో, లేదంటే సొసైటీలో మేము మరీ అంత బాల్డ్ హెడ్‌తో ఉండలేమనో, ఇలా ట్రీట్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. సో అసలు దీనికి ఆయుర్వేదంలో ఏమన్నా ఉంటాయా? ఆయుర్వేదంలో అన్ని సమస్యలకు ఉన్నట్టు శిరో సమస్యలు, శిరో రోగాలు అంటే తల మీద వచ్చే రోగాలు. దానికి జుట్టు రాలే సమస్యకి కారణాలు చాలా ఉంటాయి. మెయిన్గా చెప్పాను కదా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, హార్మోన్ ప్రాబ్లమ్స్, ఫాదర్ నుంచి వచ్చే బాల్డ్ హెడ్, తర్వాత స్కాల్ప్ మీద వచ్చే ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కారణాలు ఉంటాయి. వీటన్నిటికీ తెలుసుకోకుండా మనం ఫస్ట్లోనే ట్రీట్మెంట్కి వెళ్ళిపోయింటే మనం పూర్తిగా జుట్టు రాలిపోయే వరకు పట్టించుకోరు. అప్పుడు వచ్చిపోయిన తర్వాత ఇంకేం చేస్తాము? అప్పుడు వచ్చినా నేను చేయగలిగేది ఏముండదు. అప్పుడు ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే కదా, వాళ్ళు ఈజీగా అవైలబుల్ అవుతుంది, లేదా ప్యాచెస్ పెట్టేసుకోవడం అవుతుంది. ఎవరికీ తెలియట్లేదు. సో ఏంటంటే కష్టపడటానికి ఇష్టపడట్లేదు. ప్రాబ్లం ఏంటంటే వస్తే వచ్చింది రాని. ఇప్పుడు మీరు చెప్పిన సమస్యకెళ్ళనే దానికి ఆన్సర్ కూడా ఉంది. రాని వస్తే ఉందిగా ట్రీట్మెంట్ అప్పుడు చేయించుకోవచ్చులే అన్న నిర్లిప్తత భావన ఎక్కువ ఉంది. దానివల్లే ప్రాబ్లమ్స్. మనం ఎర్లీ స్టేజ్లోనే మనం పట్టుదల వచ్చేది వస్తుంది, ఎలాగో తల్లిదండ్రులకు ఉంటే, బట్ పోస్ట్ పోన్ చాలా వరకు చేయొచ్చు. అట్లాగే అది లేని వాళ్ళకు చాలా వరకు మన హెయిర్ని కాపాడొచ్చు. బట్ వాటి మీద శ్రద్ధ ఏది? రకరకాల స్టైలింగ్లు చేయించుకోవటం, రకరకాల కలర్స్ వేసుకోవటం, రకరకాల డైస్ వేసుకోవటం, దానివల్ల జుట్టు డెఫినెట్గా కెమికల్స్ వల్ల జుట్టు ఊడిపోతుంది. అలాగే రకరకాల స్టైలింగ్స్ చేయటం వల్ల, ఏది పడితే అది వాడటం వల్ల జుట్టు ఊడిపోతుంది. అలాగే షాంపూస్ ఏం వాడుతున్నాం, హెయిర్ ఆయిల్స్ వాడుతాం, దానివల్ల జుట్టు ఊడిపోతుంది. స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్, డైట్ సరిగ్గా లేకపోవటం, ఇంకా ఇవన్నీ కూడా పర్సనల్ హైజీన్ హ్యాబిట్స్, అవి కూడా జుట్టు ఊడిపోవటానికి కారణాలు అవుతాయి. సో లేట్ నైట్ స్లీప్, ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ కూడా కారణాలేగా. సో ఆ నిర్లిప్తత వదిలేసి ఫస్ట్లోనే ఎర్లీలోనే మనకు వచ్చి ఏ ప్రాబ్లం ఉందా చేసుకుని ఆయుర్వేదంలో పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే శిరోధార, శిరోలేపం లాంటివి, మెజ్జరసానిలు, హెయిర్ ఆయిల్స్, షాంపూస్ వాడుకుంటే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. జుట్టు రావడానికి మనం చాలా వరకు కాపాడవచ్చు. పట్టుదల రాకుండా మనం చేయలేం, కానీ పోస్ట్ పోన్ అయితే 47 వరకు, 45 కూడా చేయొచ్చు. అని ఎందుకు చేస్తామంటే క్వశ్చన్లోనే ఆన్సర్ అదే చెప్తున్నాను. వాళ్ళు నిర్లిప్తత అంటే వస్తే రాని ట్రీట్మెంట్ ఉందిగా, అప్పుడు చేసుకోవచ్చులే, చూసుకోవచ్చు. బరువు పెరిగినాయి లైపోసక్షన్ చేసుకోవచ్చు, లేకపోతే ఓ రోజు ఆశ్రమానికి వెళ్ళి పడుకుంటే తగ్గిపోతావు అంటే నేనే నా చెవులతో. ఇప్పుడు ప్రతి వాళ్ళు డాక్టర్ అయిపోయారు. నేను మార్నింగ్ 7 to 9 షటిల్ ఆడతాను. వెన్ ఐ గో టు షటిల్, ప్రతి వాళ్ళు 90% వాళ్ళ మెడికల్ సంబంధించిన డిస్కషన్సే ఉంటాయి. అది తినరా, నువ్వు బాగుంటుంది, అది గుమ్మడికాయ గింజలు తిను, లేకపోతే ఆవకాయ బద్ద తిను, లేకపోతే ఇంకోటి తిను, లేకపోతే నువ్వు గ్లాస్ నీళ్లు తాగు, మావాడు చేతికాయ బీరకాయ గింజలు తిను, తగ్గలేదా అక్కడ ఆశ్రమానికి వెళ్ళి 4 రోజులు పడుకో అంటే ఈ డిస్కషన్స్ ఎక్కువైపోయింది. అంటే అన్వాంటెడ్ హెల్తీ డిస్కషన్స్, వాటికి అవసరం లేదు, దానివల్ల ఉపయోగం లేదు. అంటే నేను గొప్ప అని నిరూపించుకోవడానికి, పక్కన వాళ్ళకి నాకు నేను చూశాను, ఇది నువ్వు కూడా ఫాలో అవ్వు అని చెప్పడానికి వాడేదో చెప్తాడు విషయాన్ని, నేను కూడా ఏదో చెప్పాలిగా. ఈ టైప్ ఆఫ్ కాన్వర్సేషన్స్లో అనవసరం ఎక్కువైపోవడం వల్ల ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి చేయించుకోవచ్చుగా, కాపాడుకోవాల్సిన అవసరం ఏముంది అనే ప్రమాదమే ఈ జుట్టు ఊడిపోట కారణం. అందరికీ ఇప్పుడు సమస్యలు ఉన్నాయి. ప్లస్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్ దానివల్ల కారణం. ఈ కారణం ఏంటంటే నేను రోజు జనరల్గా చూసే కారణాలు, మాకు వచ్చే కారణాలు.
అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? యెస్. బట్ ఇంకొకటి ఆయుర్వేదం మీద ఉన్న ఒక పెద్ద ఇది అపోహ లేదంటే నిజమా అనేది మీరే చెప్పాలి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇదే వింటున్నాను. ఆయుర్వేదం మెడిసిన్ వాడితే వేడి ఎక్కువైపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. సో, అసలుకి ఇది నిజమా? లేదు అంటే అదేమన్నా అపోహ మీరే క్లారిఫై అంటే చేయగలరా? అపోహ, నిజం అనేది ఏంటంటే మన ఆయుర్వేదం అనేది మెడిసిన్ ఎక్కువ డోస్‌లో ఇవ్వాల్సొస్తుంది. హ్మ్. మన అలోపతి మెడిసిన్‌ని ఒక మెడిసిన్ తీసుకొని దాన్ని పొటెన్షియేట్ చేసిస్తాం. అందుకే దాని ఎఫెక్ట్ ఎంత ఫాస్ట్‌గా ఉంటుందో సైడ్ ఎఫెక్ట్ కూడా అంత ఫాస్ట్ ఉంటుంది. ఆయుర్వేదం సైడ్ ఎఫెక్ట్ తక్కువ ఉంటాయి. 2 పనిచేస్తాం కూడా ఫాస్ట్‌గానే పనిచేసినా దానికి యాక్షన్ వేరుగా ఉంటుంది. మనం క్రూడ్ డ్రగ్స్ ఇస్తాం. క్రూడ్ డ్రగ్స్ ఇచ్చినప్పుడు మరి వెంటనే దాని ఎఫెక్ట్ ఉండదు కదా! ప్లస్ డోస్ ఎక్కువ ఇవ్వాల్సొస్తుంది. ఇప్పుడు చూర్ణం ఇవ్వాలి 4 గ్రామ్స్ ఇవ్వాలి. మీరు 4 గ్రామ్స్ చూర్ణం పొద్దున, సాయంత్రం ఓ టాబ్లెట్ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేసుకున్నప్పుడు పొట్ట మీద ఎక్స్‌ట్రా ప్రెషర్ పడుతుంది. దానివల్ల మనకు బాడీ డైజెషన్ సరిగ్గా అవ్వకపోతే వేడి చేసినట్టు అనిపించడం, మోషన్ టైట్ అవ్వడం అనిపిస్తుంది. అందుకనే మేము ఆయుర్వేదం వాడటానికి కొంచెం ఇబ్బంది పడతారు. సో, అది మాట వాస్తవమే. కొన్నిసార్లు అప్పుడు మనం ఏం చేస్తామంటే డోస్‌ని అడ్జస్ట్ చేయటం, డోస్ మార్చుకోవడం జరుగుతుంది. ఇంకో ప్రమాదం ఏంటంటే మనకి అందరికి అన్ని మందులు పడవు. అలోపతిలో కూడా మీకు పెయిన్ కిల్లర్ పడదు, మీకు యెస్. యాంటీబయాటిక్ పడదు అని చెప్పడం చాలా కష్టం. ఎప్పుడన్నా పడకపోతే తెలుస్తుంది. అలాగే మనం 100 మంది మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళకి ఆ మెడిసిన్ పడకపోవచ్చు. అది ఏం చేస్తారు కానీ అలోపతి ఎమర్జెన్సీలో తప్పదు. రేపొద్దున వాడికి వ్యాక్సిన్ ఏయించుకోవాలన్నా, ఏదొచ్చినా తప్పదు కాబట్టి నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడలేం అని అనలేరు. బట్ ఆయుర్వేదంలో రేపొద్దున అవసరం వస్తుందో రాదో తెలీదు కాబట్టి అబ్రప్ట్‌గా వెయిట్ చేసి నేను ఇక వాడను అంటారు. అదొక కారణం. ప్లస్ మీకు చలవ చేసే మందులన్నీ ఆయుర్వేదంలోనే కదా ఉన్నాయి. మీరు వాడే సుగంధ బాలు వాడతారు, చందనం వాడతారు, వట్టివేరు వాడతారు, కటేరా గోధుమ అంటారు, అలోవెరా అంటారు. మీరు వాడేయన్ని అవన్నీ చలువ చేసేయండి ఏంటి ఆయుర్వేదం కాదా? చలువ చేసే మందులన్నీ ఆయుర్వేదంలో పెట్టుకొని ఆయుర్వేదం ఎందుకు వెయిట్ చేస్తుంది? ఇంకోటేంటంటే ఒక మందు ఇచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుందో సైడ్ ఎఫెక్ట్ కూడా కొద్దో గొప్పో ఉంటుంది. సో, నిజమైన ఆయుర్వేదం డాక్టర్ నిజమైన మందు ఇచ్చినప్పుడు ఏదో ఒక ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఈ గమ్మీసు, డమ్మీసు ఇట్లాంటివి వాడారనుకో అది ఎఫెక్టే ఉండదు, సైడ్ ఎఫెక్టే ఉండదు. అర్థమవుతుందా? పని చేయనప్పుడు ఇంక ఎఫెక్ట్ ఏముంటది? అర్థమవుతుందా? నిజంగా అవును. మందు ఇచ్చినప్పుడు డెఫినెట్‌లీ దేర్ ఈస్ సమ్ ఎఫెక్ట్ ఉంటుంది. మరి మందు పని చేసినప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటదిగా. మీరు బిర్యానీ తిన్నారు, కాసేపటికి తేపో, కడుపు నొప్పో, కొంచెం కడుపు నిండినట్టో, ఆహ్లాదం ఏదో ఒక మీకు ఫీలింగ్ వస్తది. మీరేం చప్పట తిన్నారు ఏ ఫీలింగ్ వస్తది మీకు? అది కూడా చప్పగా ఉన్న ఫీలింగ్ వస్తది కదా! అది ఉపయోగం లేనప్పుడు ఆ మందులు పనిచేయదు కాబట్టి మీకు ఏ ఎఫెక్ట్ ఉండదు. నిజమైన ఆయుర్వేదం డాక్టర్ మందు ఇచ్చినప్పుడు అది ఎంతో కొంత ఎఫెక్ట్ వస్తది కాబట్టి ఏదో చిన్న సమస్య వస్తాయి. అవన్నీ ట్రీటబుల్ కాజెసే. మీరు భవిష్యత్తులో కిడ్నీలు పోవడం, హార్ట్ పోవడం అంత ప్రమాదం ఏం కాదు కదా! దీన్ని ట్రీటబుల్ కాజెస్. ఏమవుద్ది వేడి చేస్తే డోస్ తగ్గిస్తాం లేకపోతే మెడిసిన్ మారుస్తాం. అసలు మందే పని చేయదు, సైడ్ ఎఫెక్టే రాని మందు ప్రపంచంలో ఏది ఉండదు. ఓకే. మెడిసిన్ ఈజ్ ఆల్వేస్ మెడిసిన్. మీరు ఓకే. మీ మీరు రోజు తినే వంకాయ, గోంగూరో, చేపలో, పీతలో, రొయ్యలో ఇవే అందరికీ పాలు పడినప్పుడు మెడిసిన్స్ అందరికి ఎలా పడతాయమ్మా? అది మనం ఎవరు డిసైడ్ చేయలేము. బట్ వచ్చినప్పుడు దాని చిన్న చిన్న మార్పులే. కానీ ప్రాణాలు పోయేంత ఇబ్బంది గానీ, అంత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే మందులు చదువుకున్న డాక్టర్స్ చేతిలో ఉండవు. సో, ఇప్పుడు చూసుకుంటే ఆయుర్వేదం డాక్టర్స్ అని చాలా మందొస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్ ఆఫ్ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు. ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రమోషన్ చేస్తున్నారు. అసలకి ఈ ఆయుర్వేదం అనేది గవర్నమెంట్ ఎక్కువ ఎందుకు మనకిక్కడ డెవలప్‌మెంట్ లేదు? అంటే అంటే మామూలుగా ఇంగ్లీష్ ఇప్పుడు మెడిసిన్‌తో కంపేర్ అంటే చేసుకుంటే. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు దాని డెసిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు గైనకాలజిస్ట్ రాకపోతే పిల్లల పుట్ట చచ్చిపోతే కొడతారు. పిల్లలు పుట్టకపోతే ప్రాబ్లమ్ చేస్తారు. కంటి డాక్టర్ దగ్గర క్యాటరాక్ట్ ఆపరేషన్స్ చేయకపోతే ప్రాబ్లమ్ అవుతుంది. మీకు హెర్నియానో, పొత్తి కడుపు వచ్చి, ఎప్సెన్సైటిస్ వచ్చి అక్కడ డాక్టర్ లేకపోతే గొడవ అవుతుంది. ఆయుర్వేదంకి ఇలాంటి పేషెంట్స్ అందరూ వెళ్తారా? ఓకే. వెళ్లరు కదా! ఆయుర్వేదం వెళ్తారు మీరు అడిగినట్టు మోకాళ్ళ నొప్పులు, పీసీఓడీస్ ఇవన్నీ వెళ్తారు. ఇవన్నీ ఎమర్జెన్సీయా? కాదు. ఇప్పుడు అర్జెంట్‌గా చేయకపోతే ఏమైనా చచ్చిపోతామా? కాదు. సో, ఇక్కడ కాకపోతే ఇంకో చాటుకి కాకపోతే. కాకపోతే ఏమవుతుంది 100% మంది గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళేవాళ్ళెవరు? లేని వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు. సో, కాబట్టి అలోపతి కొంచెం ఆయుర్వేదం కొంచెం కాస్ట్‌లీ బయటకొచ్చి మెడిసిన్స్ పెట్టుకోవాలంటే. సో, అప్పుడు ఎందుకెళ్తారు అలోపతి మాక్సిమం వెళ్ళేవాళ్ళు కూడా ఎమర్జెన్సీకే కదా వెళ్ళేది గవర్నమెంట్ హాస్పిటల్‌కి. అవును. సో, ఎమర్జెన్సీ ఉండదు. 2 జనాలు వెళ్ళేవాళ్ళు కూడా కొంచెం ఫైనాన్షియల్‌గా ఉన్నవాళ్ళు. వాళ్ళు వెంటనే నాకిది కావాలని గవర్నమెంట్ ఎప్పుడు గొడవ చేస్తారు? అది ఎమర్జెన్సీ అయినప్పుడు గొడవ చేస్తారు. సో, వాళ్ళు జనాలే అడగనప్పుడు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకుంటుంది? హ్మ్. నాకు ఎమర్జెన్సీలో లేదు కాబట్టి గవర్నమెంట్ మాకు ఆయుర్వేదం డాక్టర్ కావాలని గొడవ చేయటం ఎప్పుడన్నా చూసారా? అలోపతి కావాలని గొడవ చేయటం మీ మీడియాలో చాలా మంది అవును. చూసుంటారు. ఇక డాక్టర్ లేరని, డాక్టర్ రావట్లేదని, టైంకి రావట్లేదని, లేకపోతే డాక్టర్లు సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదని, డాక్టర్ నెగ్లిజెన్స్ అలాగని ఆయుర్వేదం డాక్టర్ రావట్లేదని మీరు చేయడం ఎప్పుడన్నా గొడవ చేసింది చూసారా? అదే కారణం. అందుకే గవర్నమెంట్ ఎప్పుడైనా ప్రజల నుంచి రిప్రజెంటేషన్ వస్తేనే కదా గవర్నమెంట్ దాని మీద సివియర్ యాక్షన్ తీసుకునేది. సో, ప్రజల్లో ఎప్పుడైతే ఆ చైతన్యం వచ్చి మాకు కూడా ఆయుర్వేదం డాక్టర్స్ కావాలని మేము కూడా ఆ స్థాయికి ఎదిగి మేము కూడా
ఆ స్థాయికి జనాలు మోటివేట్ చేసినప్పుడు మా ప్రయత్నం అదే. అలా చేస్తే జనాలు ఎప్పుడైతే గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొస్తారో అప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు కొన్ని డెసిషన్ తీసుకుంటుంది. ఇంకొంచెం ఈ ఇన్సూరెన్స్ కంపెనీసు మాకు కూడా ఇస్తే మనకి కూడా రీయింబర్స్‌మెంట్ ఇస్తే ఇంకా మేము కూడా జనాలు అప్పుడు మాకు ఇంకా ఎక్కువొస్తారు. యాహ్! సో, మామూలుగా జనరల్‌గా చెప్తే గనక ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఇప్పుడు రీసెంట్ డేస్‌లో వచ్చింది. మన పాతకాలం నుంచి, మన రూటెడ్ నుంచి తీసుకుంటే గనక అప్పుడుంది ఆయుర్వేదమే. హ్మ్. పెద్ద పెద్ద జబ్బులు అవును. కూడా క్యూర్ చేసింది. పుస్తకాల్లో నుంచి చాలామంది మనకి ఇచ్చినియి అంటే అది మన వరం అని హ్మ్. చెప్పేసి చాలామంది అంటుంటారు. ఇప్పటికి చాలా ఉంటాయి, కొన్ని లెవ్వు, కొన్ని పోయినాయి ఇట్లా చాలా చెప్తుంటారు. ఆ టైంలో ఇలాంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏమి లేవు. ఎవరికీ తెలీదు. అది ఆయుర్వేదం త్రూనే అది మన మెడిసిన్ చెప్పాలంటే గనక ఈ చెట్ల నుంచి ఎలాంటి దానికి ఏది వాడితే తగ్గుతదనేది అప్పటినుంచి ఉంది. సో, మన రూటెడ్ నుంచి వచ్చేది రోజు రోజుకి మనము హ్మ్. మర్చిపోతున్నామా, వదిలేస్తున్నామా అంటే ఏం చెప్తారు సార్? అసలు రూటెడ్ నుంచి అని కాదమ్మా. హ్మ్. సైన్స్ ఈజ్ ఎవల్యూషనరీ ప్రాసెస్ అని మీకు తెలిసేదేమో. ప్రతిరోజు మారేదాన్ని సైన్స్ అంటాం మనం. సో, ఆయుర్వేదం ఇస్ ఎ సైన్స్. మనకున్న బేసిక్ కాన్సెప్ట్‌లో మనం ఇంటర్ప్రిటేషన్సే రాంగ్ అనమాట. ఇప్పుడు మనకి పాత కాలంలో ఎక్కడుండేవాళ్ళం? ఇప్పుడు డాక్టర్స్ అంటే ఎవరు? ఋషులే డాక్టర్స్. ఆళ్ళెక్కడుండేవాళ్ళు? అడవుల్లో ఉండేవాళ్ళు. అడవుల్లో యొక్క బట్టలును, బార్బర్ షాపులు, బట్టలు, రోజుకో కొత్త బట్టలు, బార్బర్ షాపులు, ఎక్కడ పడితే రేజర్‌లు, షేవింగ్ క్రీములు దొరుకుతాయా? లే దొరకవు కదా! సో, ఇవాళేమో నాలాగా ప్యాంట్ షర్టు, రేపొద్దున్న ట్రాకు, టీ షర్టు, ఇప్పుడు నేను 4 షర్టులు మార్చినట్టు 4 షర్టులు ఇలా దొరుకుతాయా? దొరకవు కదా! సో, అడవుల్లో ఎక్కడుండేవాళ్ళు? వాళ్ళు అడవుల్లో ఉండేవాళ్ళు. ఏం దొరికితే ఆ కందమూల ఫలాలు తినేవాళ్ళు. గడ్డాలు, మీసాలు షేవింగ్ చేసుకోవడానికి లేక గడ్డాలు, మీసాలు పెంచేవాళ్ళు. ఉన్న 2 దోవతీలు అయ్యే ఉతుక్కుని అయ్యే కట్టుకునేవాళ్ళు. సో, దాని ఆహార్యం అలా ఉంది కాబట్టి, వాళ్ళు ఋషులు ఆయుర్వేదం చేసేవాళ్ళంటే ఆళ్ళే డాక్టర్స్ కాబట్టి వాళ్ళ ఆహార్యం అట్లా ఉంటుంది. వాళ్ళు ప్రతిరోజు రిసర్చ్ చేసి, ప్రతిరోజు అడవుల్లో తిరిగి కొత్త మందులు కనిపెట్టి, కొత్త పుస్తకాలు రాసి, వాళ్ళు ప్రతిరోజు ఇప్పుడు ఎంత నాలెడ్జ్ అప్‌డేట్ అవుతుందో, వాళ్ళు కూడా అప్‌డేట్ చేసుకుంటూనే వచ్చారు. సో, మనమేమనుకుంటున్నాం ఋషులంటే ఆళ్ళు కళ్ళు మూసుకొని ఇట్లా దండం పెట్టుకొని ఏదో మందులు రాసేసారు అనుకుంటున్నాం. అక్కడే రాంగ్ అవుతుంది. సో, ఎప్పుడైతే మనం మన నాలెడ్జ్‌ని ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీకిలా బొట్టు పెట్టుకోవాలని చెప్తేనే కదా మీకు తెలిసేది. మన నాలెడ్జ్‌ని మనం చాలా దేశాల చేత ఆక్రమించబడటం చేత ఎవరికాళ్ళు మనం వచ్చిన వాళ్ళు మన సైన్స్‌నంతా నాశనం చేసేయడం, మన పుస్తకాలను తీసుకొని వాళ్ళ భాషలో రాయించుకొని మన వాళ్ళని చంపేయడం, మన సైన్స్‌ని వాళ్ళ ఇంగ్లీష్ పుస్తకాల్లోకి ఇప్పుడు మనకొచ్చింది ఇప్పుడు జర్మన్ నుంచి హోమియోపతి అంటారు. హోమియోపతిలో ఉన్న బేసిస్ అంతా ఆయుర్వేదమే కదా! అందులో మందులు ఆళ్ళేమో స్పిరిట్ ఫార్మ్‌లో వాడతారు. అందులో ఉన్న మందులన్నీ ఆయుర్వేదమే. పోనీ యునాని ఉంది. యునానీలో ఇచ్చే మందులన్నీ ఆయుర్వేదమే. సో, సో, ఎవరి భాషలోకి వాళ్ళు తర్జుమా చేసేసుకొని, మన బౌద్ధుల కాలం వచ్చిన దగ్గర నుంచి మనకి ఈ డెడ్ బాడీ డిసెక్షన్స్ ఆపేశారు. జీవహింస ఆపేశారు. అప్పుడు సైన్స్ ఎట్లా ఎవాల్వ్ అవుతుంది? సైన్స్ ఎవాల్యుయేషన్ ఆగిపోయింది. ఎప్పుడైతే ఎవాల్యుయేషన్ ఆగిపోయిందో మనం బ్రిటిష్ గవర్నమెంట్‌లోకి వెళ్ళామో వాళ్ళు మన పుస్తకాలన్నీ వాళ్ళ దాంట్లోకి రాసేశారు. మీకిప్పుడు వాయసముఖ యంత్రము, కంకముఖ యంత్రము, కేసరి ముఖ యంత్రం అంటే మీకేమైనా అర్థమైందా? వాయసముఖ యంత్రం అంటే కాకి ముక్కు వలె ఉండే యంత్రం అని. కేసరి ముఖం అంటే సింహం ముఖం వలె యంత్రం అని. ఇలా అంటే మీకేలా అర్థమవుతుంది? అర్థం కాలేదు కదా! అని ఇప్పుడు కోకాస్ ఫోర్సెప్స్, ఆర్టరీ ఫోర్సెస్, స్టెతస్కోప్ అంటే మీకు అర్థమవుతుంది. సో, అదే నాలెడ్జ్. మనకు ఆ భాషను నేర్పించారు. మన నాలెడ్జ్‌ని వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళ వైపులో రాయించుకున్నారు కాబట్టి అది సైన్స్ అనుకుంటున్నాం. ఇప్పుడుకి వాడేది మన సైన్సే. హ్మ్. మన అలోపతి సైన్స్ ఏం కాదది. అది మనదే. మన సైన్స్‌ని వాళ్ళు వాడుకుంటున్నారు. దాన్ని డెవలప్ చేసుకున్నారు. రీసెర్చెస్ వాళ్ళ డబ్బులు ఆళ్ళ దగ్గరున్నాయి. డెవలప్ చేసుకుంటూ వెళ్లారు. సినిమాల్లో ఎప్పుడు కూడా మనం ఒక హీరోని, ఒక ఆయుర్వేదం డాక్టర్‌ని విలన్‌గా చూపించడం స్టార్ట్ చేసాం కాబట్టి అది అలా జనాల్లోకి ఆయుర్వేదం చేస్తే పని చేయదని వేరే డాక్టర్ వచ్చి మందివ్వటం, ఆ ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోవడం, ఆయుర్వేదం డాక్టర్ వాళ్ళ మీద ఇదే కదా కొన్ని సినిమాల్లో చూపించింది. అది నిజమేననుకుని ఈ మాట మనలోకి ఎక్కిపోయింది. అంటే నేను అబ్జర్వ్ చేసింది. దానివల్ల సైన్స్ మెల్లమెల్లగా డెవలప్‌మెంట్ తగ్గిపోతూ వచ్చింది. ఎప్పుడైతే దాన్ని రీసెర్చెస్ డెవలప్‌మెంట్ తగ్గిపోతూ వచ్చిందో మనకి లుప్తం అయిపోతుంది సైన్స్ అంతే. సో, ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఎక్కువ రావటం, అది కూడా ఏమవుతుంది కంపెనీసును మెడికల్ షాప్‌లోళ్ళు బాగుపడుతున్నారు కాబట్టి డాక్టర్ చదువుకున్నోడికి ఏమి ఉపయోగం రావట్లేదు. సో, అది నేను చెప్పేది. ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్ళి, డాక్టర్ దగ్గర రాయించుకుంటే కదా డాక్టర్ అవేర్‌నెస్ పెరిగేది. మెడికల్ షాప్‌కెళ్తే ఆయుర్వేదం డాక్టర్ గురించి అవేర్‌నెస్ ఎలా పెరుగుతుంది? అర్థమవుతుందమ్మా? మనం వాడేది ఇప్పటికి వాడేదన్నీ ఆయుర్వేదం మందులే. ఇప్పటికి కూడా ఫాదర్ ఆఫ్ సర్జరీ సుశ్రుత అనే వాళ్ళు ఒప్పుకున్నా అదే చెప్తారు. సుశ్రుత మనవాళ్ళే కదా! మనం ఇప్పుడు అవును. ఎప్పుడో కుంతీదేవికి 100 మంది పిల్లలు పుట్టారంటే ఇప్పుడు ఐవీఎఫ్ అది కాదా? యెస్. వాట్ ఈస్ ఐవీఎఫ్? అదే కదా! అవును. సో, వినాయకుడికి తలలకిచ్చారంటే ప్లాస్టిక్ సర్జరీ కాదా? అవును. సో, ఎక్కడి నుంచి వచ్చినియి? నిజమే సార్. మీరంటుంటే ఇది నిజమే కదా ఇది. అదే 100 మంది పిల్లలు పుట్టారు. ఐవీఎఫే కదా! ఇక్సీ, ఐవీఎఫ్‌లు ఎవరో దేవుడు ప్రసాదిచ్చారంటే అయన్నీ కూడా ఇక్సీలు, ఐవీఎఫ్‌లే. అవును. సో, దాన్ని ఇంటర్ప్రిటేషన్ మనం చేసుకోలేకపోయాము. వాళ్ళు ఆళ్ళు ఇంటర్ప్రిటేట్ చేసుకున్నారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు. మనం
పిల్లలు పుడితే బొడ్డు దాచుకుంటే ఏం పిచ్చి బొడ్డు దాచుకోవడం అన్నారు. ఇప్పుడు స్టెమ్ సెల్ థెరపీ Stem ఎక్కడి cell. నుంచి వచ్చింది? అవును. ఇప్పుడు స్టెమ్ సెల్ థెరపీ ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నపిల్ల బొడ్డు దాస్తే అప్పుడు అపహాస్యం చేసేవాళ్ళు, మెడలో వేస్తే ఏంటి పిచ్చోళ్ళు అనేవాళ్ళు. అప్పుడు మనకు వ్యాక్సిన్ ఎక్కడ తయారు చేశారు? మనకి ఇదివరకు వచ్చిన వాళ్ళని చిన్న సూదితో గుచ్చి పక్కన వాళ్ళకి గుచ్చేవాళ్ళు. డిసీజ్ రెసిస్టెన్స్ పెరగడానికి. వాట్ ఈస్ వ్యాక్సిన్? అదే కదా! సో ఎక్కడ పోయింది? మన సైన్స్ ఏం పోలేదు. పేరు మారింది. ఇప్పుడు వాడేదే అలోపతి ఆయుర్వేదమే. ఎవరు కాదంటారు? ఆయుర్వేదమే. కానీ మనం ఏంటంటే పనికి కొంచెం వరకు మనం చేసే పనికొచ్చే మందులన్నీ బ్యాన్ చేశారు. ఇప్పుడు మేము వాడితే ఈ హ్యూమన్ ప్రొడక్ట్స్ కింద, యానిమల్ ప్రొడక్ట్స్ కింద వస్తది. వాళ్ళు వాడేవే. కానీ ఎక్కడ అనట్లేదు. ఎందుకంటే మాకున్న రెస్ట్రిక్షన్స్ తగ్గిపోయాయి. సిస్టమ్స్, గవర్నమెంట్, పేషెంట్స్‌కి వాటి మీద గవర్నమెంట్ తగ్గిపోవటం వల్ల, ఇంట్రెస్ట్ తగ్గిపోవటం వల్ల, ఇక అడిగేవాళ్ళు లేకపోవడం వల్ల తగ్గిపోతాయి. కంపెనీస్ అన్నీ కూడా అందుకే ఈజీగా మీరు చెప్పినట్టు గమ్మీస్, హెయిర్ ఆయిల్స్, షాంపూస్, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ మీద పడ్డారు. అది ఈజీ కదా! డిసీజ్ డయాగ్నోసిస్‌తో పని లేదు. అలా అలా ఆయుర్వేదం మెల్లమెల్లగా జనాలు దూరం అవుతుంది. ఇప్పుడిప్పుడు కొంచెం అవేర్‌నెస్ పెరుగుతుంది. కానీ ఈ అవేర్‌నెస్ సరిపోదు. డిసీజ్ ఓరియంటేషన్‌కెళ్ళి మన సిస్టమ్‌ని మనం అప్‌గ్రేడ్ చేసుకుంటే గాని అవుతుంది. యెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మాకు చాలా డౌట్స్ అన్నీని చాలా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ. సో డెఫినెట్‌గా చాలా మందికి ఉన్న డౌట్స్ నేను క్లారిఫై చేశారని అనుకుంటున్నాను మ్యాక్స్ అయితే. సో ఆయుర్వేదం అనంగానే చాలా మంది అనుకుంటుంటారు ఇలా వేడనో, ఇంకొకటనో, ఇంకోటనో లేదంటే ఏ మెడిసిన్‌కైనా ఒక చిన్న ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సేమ్ అది కూడా అంతే ఉంది. సో ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం చూస్తూనండి ఆంధ్రప్రభ. నేను మీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.